రీజన్స్ తెలుసుకున్నాం. రైట్, ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఏం చేస్తాం అంటే సింపుల్గా చూడండి, దిస్ ఈజ్ వాట్ ఏడబ్ల్యూఎస్. ఇది ఏడబ్ల్యూఎస్. సో ఏడబ్ల్యూఎస్, ఓకే, ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్లో అంటే ఏడబ్ల్యూఎస్ అనే ప్లేస్లో మనం సింపుల్గా ఒక సర్వర్ను లాంచ్ చేస్తున్నాం. దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్. ఓకే, దిస్ ఈజ్ అవర్ ల్యాప్టాప్. ద ల్యాప్టాప్ ఈస్ హ్యావింగ్ ఇంటర్నెట్ కనెక్షన్. ఎప్పుడైతే నీకు ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఉందో, సో దట్ మీన్స్ వాట్, యూ హ్యావ్ ఎ నెట్వర్క్ అని అర్థం. అంటే మీరు నెట్వర్క్లో ఉన్నారని అర్థం. అలాగే ఇక్కడ ఇదేమో మీ ఆఫీస్ నెట్వర్క్. ఓకే, ఇదేమో ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్. సో వీఆర్ కనెక్టింగ్ ద ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్. అంతే, ఇంటర్నెట్ సహాయంతో ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ని కనెక్ట్ అయిపోయి అక్కడ వీఆర్ లాంచింగ్ ద ఇన్స్టాన్స్, వీఆర్ లాంచింగ్ ద సర్వర్. ఇది సర్వర్, ఇది లైనక్స్ సర్వర్. రైట్, ఇది అసలు యాక్చువల్గా స్టెప్ 1. స్టెప్ 1 ఏంటంటే లాంచింగ్ ద సర్వర్. స్టెప్ 1 లాంచ్ చేసిన సర్వర్ని మనం ఇదే ల్యాప్టాప్ నుంచి మళ్ళీ యాక్సెస్ చేసుకుంటాం. దట్ మీన్స్ వాడు యాక్సెస్ అంటే లాగిన్ అయిపోతాం. ఇది లైనక్స్ సర్వర్ కాబట్టి స్టెప్ 2 లాగిన్ అయిపోతాం. లాగిన్ టు ద సర్వర్ స్టెప్ 2. స్టెప్ 3 ఏం చేస్తాం, ఇది లైనక్స్ కదా, ఇక లైనక్స్ ప్రాక్టీస్ నేర్చుకుంటాం. అంతే, లైనక్స్ నేర్చుకుంటాం. స్టెప్ 3, ఎస్, వర్క్ విత్ లైనక్స్. అయిపోయింది, వర్క్ విత్ లైనక్స్. దిస్ ఈజ్ అవర్ ప్రొసీజర్. సో కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు మనకి. ఏడబ్ల్యూఎస్తో కనెక్ట్ అయిపోయి డైరెక్ట్గా సర్వర్ క్రియేషన్ చేసేసి సర్వర్లో లాగిన్ అయిపోయి మనం లైనక్స్ వర్క్ నేర్చుకుంటాం. అంతే, లైనక్స్ వర్క్ చేస్తాం. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అవర్ అప్రోచ్. ఈ అప్రోచ్ లేటెస్ట్ అప్రోచ్, ఎక్సలెంట్ అప్రోచ్ ఇది యాక్చువల్గా. అయితే ఈ అప్రోచ్కి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్వర్ క్రియేషన్ చేయాలన్నారు కరెక్టే, సర్వర్ లాగిన్ అవ్వాలన్నారు కరెక్టే. వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు క్రియేట్ ఎ సర్వర్? So what is the steps involved to create a server? So actually how to create a server? First point చూస్తే ఫస్ట్ స్టెప్లో మనకి చూడండి, how to create server. ఓకే, how to create a server inside AWS cloud. AWS cloudలో మనం ఒక సర్వర్ని ఎలా తయారు చేయాలి? ఓకే, సో the required components to create a server. అసలు రిక్వైర్డ్ కాంపోనెంట్స్ ఏంటి సర్వర్ని తయారు చేయడానికి? ఓకే, ఇది యాక్చువల్గా దిస్ ఈజ్ వాట్ పార్ట్ 1. సో పార్ట్ 1లో మనం దీని గురించి డిస్కషన్ నేర్చుకోవాలి. పార్ట్ 1లో మనకి ఏంటంటే హౌ టు క్రియేట్ ఎ సర్వర్, బట్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. రైట్, తర్వాత పార్ట్ 2లో నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎస్, హౌ టు యాక్సెస్ ద సర్వర్. సో హౌ టు యాక్సెస్ server, how to access the server. Okay, so how to access the server మనం నేర్చుకుంటాం. హౌ టు యాక్సెస్ ద సర్వర్ అండ్ హౌ టు వర్క్ విత్ లినక్స్. అంతే, ఇది కూడా యాక్సెస్ ద సర్వర్ అంటే లినక్స్ రాయొచ్చా? రాసుకోండి, నో ప్రాబ్లం. హౌ టు యాక్సెస్ లినక్స్ సర్వర్. ఓకే, విండోస్ కాదు, లినక్స్ సర్వర్. హౌ టు క్రియేట్, అక్కడ కూడా లినక్స్ సర్వర్. మనం లైనక్స్ సర్వర్ గురించి మాట్లాడుతున్నాం. లైనక్స్ సర్వర్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. అది ఏ సర్వర్ అయినా సరే అసలు రిక్వైర్డ్ మేజర్ కాంపోనెంట్స్ ఏంటి అని చూస్తే చూడండి. సరే, సింపుల్గా మనం చిన్నగా ఒక షార్ట్ కట్లో క్లోజ్ చేద్దాం, నో ప్రాబ్లం. జస్ట్ కాన్సన్ట్రేట్. ఫస్ట్ స్టెప్ ఏంటంటే పార్ట్ 1లో కూడా హౌ టు క్రియేట్ ఎ సర్వర్ అండ్ రిక్వైర్డ్ కాంపోనెంట్స్ టు క్రియేట్ ఎ సర్వర్. అది లైనక్స్ సర్వర్. ఎవర్ ఇట్ ఈస్, ఏ సర్వర్ అయినా సరే. సరే చూడండి, యాక్చువల్గా మనకి ఒక సర్వర్లో మేజర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, ఒక సర్వర్ తయారు చేయడానికి మేజర్ కాంపోనెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మేజర్ కాంపోనెంట్ CPU. సో CPUనే మనం ఇంకో భాషలో చెప్పాలంటే ప్రాసెసర్ అని పిలుస్తాం. ప్రాసెసర్, రైట్, ప్రాసెసర్. ఓకే, తర్వాత ర్యామ్, తర్వాత ఎస్ హార్డ్ డిస్క్. ఓకే, హార్డ్ డిస్క్ కూడా ఈ మధ్య కాలంలో మనం ఏం వాడుతున్నాం? SSDలే వాడుతున్నాం సింపుల్గా. తర్వాత నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ ఎందుకు అంటే ఈ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వాలి కదా. ఓకే, ఈ సర్వర్కి ఇంటర్నెట్ కనెక్ట్ కావాలి కాబట్టి నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ కూడా ఉండాలి. ఓకే, 4 మేజర్ కాంపోనెంట్స్. ఇక మిగతావి అవన్నీ చాలా ఉంటాయి.
బోర్డ్స్ అవి ఇవి ట్రాన్స్ఫర్ అదంతా పక్కన పెడితే సర్వర్లో మేజర్ కాంపనెంట్స్ సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, నెట్వర్కింగ్ కాంపనెంట్స్. ఆ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపనెంట్ ఉంది, ద ఫస్ట్ ప్లేస్ అదే, దాని పేరే ఎస్, ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్. ఓఎస్. సో ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా సర్వర్ ఉన్నా వేస్టే, పనిచేయదు అది. ఓకే, సర్వర్ అనేది మనం తయారు చేయడానికి రిక్వైర్ కాంపనెంట్స్ ఓఎస్, సిపియు, ర్యామ్, హార్డ్ డిస్క్, నెట్వర్క్. ఓకే, నెట్వర్కింగ్ కాంపనెంట్స్, ఎస్. బట్ ఇవన్నీ కూడా మనకి ఎవరు ఇస్తున్నారంటే ఏడబ్ల్యూఎస్ ఇస్తుంది. సార్ ఏడబ్ల్యూఎస్ ఎక్కడో ఉన్నాడు కదా, మనకి ఎలాగ ఇస్తుంది? వాడు డిస్ప్లే చేస్తాడనమాట. ఏ ఓఎస్ నెంబర్ 1 లినక్స్ కావాలా, ఓఎస్ నెంబర్ 2 విండోస్ కావాలా, ఇట్లా ఈ మాదిరిగా డిస్ప్లే చేస్తాడు. ప్రాసెసర్ మీకు ఏది కావాలా, ఏ ప్రాసెసర్ కావాలా, ఈ మాదిరిగా డిస్ప్లే చేస్తాడు. తర్వాత ర్యామ్ మీకు ఎంత సైజులో ర్యామ్ కావాలా, ఈ మాదిరిగా డిస్ప్లే చేస్తారు. ఎవరు? ఏడబ్ల్యూఎస్ వాడే. ఎప్పుడు మనం ఏడబ్ల్యూఎస్లో ఒక సర్వర్ని లాంచ్ చేసే ముందుగా ఈ స్టెప్స్ అన్ని మనకు కనపడతాయి అంతే. మనకి హార్డ్ డిస్క్ ఉందనుకోండి, హార్డ్ డిస్క్ కెపాసిటీ మీకు ఎంత కావాలి? 500 GB కావాలా, లేదా 100 GB కావాలా, లేదా 200 GB కావాలా, ఈ మాదిరిగా మనకి డిస్ప్లే కనపడతా ఉంటుంది. కాబట్టి ఏడబ్ల్యూఎస్లో మనకి ఇవన్నీ డిస్ప్లే కనపడతా ఉంటాయి. నో నీడ్ టు వరీ అబౌట్ దాట్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాంపనెంట్స్ గురించి తెలుసుకోవాలి. ఆపరేటింగ్ సిస్టమ్, సిపియు, ర్యామ్, అలా. సరే, సింపుల్గా మనం ఎవరైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాసెసర్ అంటే అందరికీ తెలుసు. ప్రాసెసర్ చాలా మందికి తెలుసు ప్రాసెసర్. ఆ ప్రాసెసర్లో మనకి సో జమానాలో ఫస్ట్లో మనకి చాలా రకాల ప్రాసెసర్లు ఉన్నాయి. P3 ప్రాసెసర్లు ఉన్నాయి, P4 ప్రాసెసర్లు ఉన్నాయి, డ్యూయల్ కోర్ ప్రాసెసర్లు ఉన్నాయి, కోర్ టు డ్యూయల్ ప్రాసెసర్లు ఉన్నాయి. తర్వాత i3 ప్రాసెసర్లు వచ్చినాయి. i3 ఇది ఇంటెల్, నేను i3 వచ్చినాయి. తర్వాత i5 వచ్చింది, తర్వాత i7 వచ్చింది, తర్వాత i9 ప్రాసెసర్ వచ్చింది. అంటే i3, i5, i7, i9 ప్రాసెసర్లు కూడా వచ్చేసినాయి సింపుల్గా. ఓకే, అయితే మనకి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంతా డిమాండ్ ఏం వాడుతున్నారంటే ఎయిదర్ i7 ఆర్ i9, సింపుల్గా మనకు తెలుసు ఆల్రెడీ. మరి సార్ ఇప్పుడు ఇది మీరు ల్యాప్టాప్ కాన్ఫిగరేషన్ చెప్తున్నారు కదా, మరి సర్వర్లో కాన్ఫిగరేషన్ ఎలా ఉంది? ఎస్, సింపుల్గా మీరు ఎప్పుడైనా సరే ఫ్రెండ్స్ ప్రాసెసర్ని మీరు తీసుకుంటే, ఓకే లెట్స్ సే ప్రాసెసర్, ఇప్పుడు సపోజ్ i7 ప్రాసెసర్ తీసుకోండి, లేదా i5 తీసుకోండి. అయితే i7 ప్రాసెసర్ అయినా, ఐ i5 ప్రాసెసర్ అయినా, i9 ప్రాసెసర్ అయినా, సింపుల్గా చెప్పాలంటే దాంట్లో కోర్స్ ఉంటాయి అన్నమాట. కోర్స్, CORS, కోర్స్. కోర్స్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఇప్పుడు ఇదిగోండి, ఇది సిపియు, ఇది సిపియు. ఈ రెండు సిపియులను కలిస్తే 2 కోర్ సిపియు అని పిలుస్తాం మనం. 2 కోర్ సిపియు. ఓకే, దీన్ని మనం 2 కోర్ సిపియు అంటే రెండు సిపియులు కలిస్తే 2 కోర్ సిపియు అంటే అంత పవర్ కెపాసిటీ మనకి ఇస్తాడు. అంటే మనం 2 కోర్ సిపియు తీసుకోవాలన్నా కూడా మనకు వచ్చేస్తుంది. అలాగే మనకి సపోజ్ లెట్సే ఇలా ఉందనుకోండి, 1 2 3 4, ఇది సిపియు నెంబర్ 1, సిపియు నెంబర్ 2, సిపియు నెంబర్ 3, సిపియు నెంబర్ 4. అంటే ఇదేంది? 4 కోర్ సిపియు అని చెప్పాలి మనం. 4 కోర్ సిపియు అంటే సిపియులు పెరిగే కొద్దీ మనకి ఏంటంటే మనకి ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగిద్ది అనమాట. ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగిద్ది. అలాగా ఆ మాదిరిగా మనం చూస్తే మనకి i3 ప్రాసెసర్ ఉండొచ్చు, కానీ దాని సైడ్ పక్కనే ఇది 4 కోరు లేకపోతే 2 కోరా అట్లా ఉంటుంది అనమాట. మనకి i7 ప్రాసెసర్ ఉంటుంది, బట్ దాని సైడ్ పక్కనే రాసి పెడతాడు ఇది i7 ప్రాసెసర్, ఇది 4 కోర్ సిపియు. అంటే నాలుగు సిపియులు ఉన్నాయి దాంట్లో అని అర్థం. 4 కోర్ సిపియు, 8 కోర్ సిపియు, 11 కోర్ సిపియు, అట్లా దాన్ని బట్టి మనకు ప్రైజింగ్ ఉంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేనున్నాను, సపోజ్ i7 ప్రాసెసర్ వాడుతున్నా నేను. i7 ప్రాసెసర్లో నేను మొత్తం ఎన్ని కోర్లు వాడుతున్నా, ఎన్ని సిపియులు వాడుతున్నా అంటే 1 2 3 4, అంటే 4 కోర్ సిపియు నేను వాడుతున్నా. 4 కోర్ సిపియు అని చెప్పాలి. అంటే మనం సిపియులు అనేది 4 కలిస్తే 4 కోర్ సిపియు, అట్లా ఆ మాదిరిగా. సార్ ఇప్పుడు మన ల్యాప్టాప్లో ప్రాసెసర్ గురించి ఇన్ఫర్మేషన్ ఎక్కడ తెలుసుకోవచ్చు? మన ల్యాప్టాప్లో ప్రాసెసర్ గురించి ఇన్ఫర్మేషను MS-INFO-32 టైప్ చేస్తే వచ్చేస్తుంది. MS-INFO-32. MS-INFO-32 ఎక్కడ టైప్ చేయాలా? రన్ కమాండ్లో. ఎక్కడైతే మీరు రన్ కమాండ్ విండో వస్తుందో ఆ రన్ కమాండ్ విండోలో MS-INFO-32 అని టైప్ చేస్తే చాలు. రన్ కమాండ్ ఎలా వస్తుందంటే స్టార్ట్ బటన్ ప్లస్ ఆర్, అంటే విండోస్ బటన్ ప్లస్ ఆర్ నొక్కితే ఇదిగో ఈ మాదిరి వస్తుంది. దిస్ ఇస్ వాట్ రన్ కమాండ్ విండో. ఈ రన్ కమాండ్ విండోలో MS-INFO-32 టైప్ చేస్తే అనుకోండి, వెంటనే
చూసారా, వెంటనే ఇక్కడ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ డీటెయిల్స్ మొత్తం వస్తాయి. అంటే నీ దగ్గర ఎలాంటి హార్డ్వేర్ ఉంది, ఎలాంటి సాఫ్ట్వేర్ ఉంది, మొత్తం వచ్చేసినాయి. డైరెక్ట్గా చెప్పడానికి ఇక్కడ చూసారా, ఇక్కడ మనకు చూస్తే ఇదిగోండి ప్రాసెసర్. ఇదిగో ప్రాసెసర్ అంటే మాది i7 ప్రాసెసరే, కానీ అది 2 కోర్ సిపియు. ఓకే, i7 ప్రాసెసర్, అది 2 కోర్ సిపియు. చూసారా, ఇదిగో 2 కోర్స్, తక్కువ అనమాట, అంటే స్పీడ్ తక్కువగానే ఉంటుంది. i7 2 కోర్ సిపియు. మరి మిగతా వాళ్ళకి ఏంది 4 కోర్ ఉండొచ్చు, మిగతా వాళ్ళు ఏంది 8 కోర్ ఉండొచ్చు, 11 ఇట్లా చాలా కోర్స్ ఉంటాయి. అంటే దీన్ని బట్టి ప్రైస్ అనమాట. i7 2 కోర్ సిపియు ఒక ప్రైస్కి వస్తుంది, i7 4 కోర్ సిపియు ఒక ప్రైజ్కి వస్తుంది, i7 8 కోర్ సిపియు మరొక ప్రైజ్ అనమాట. ఇట్లా అంటే దీన్ని బట్టి మనకు ప్రైజ్ మారిద్ది. ఎట్లా, మన ల్యాప్టాప్ కొనేటప్పుడు. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ ఇక్కడ కూడా మనకి ప్రైజ్ మారిద్ది ఏడబ్ల్యూఎస్లో కూడా. అంటే ఏడబ్ల్యూఎస్లో ప్రైజ్ ఎలా మారిద్ది సార్? ఏం లేదు, సింపుల్గా మీరు ఉన్నారనుకోండి, వాడు ఏడబ్ల్యూఎస్ వాడు ఒక లిస్ట్ ఆఫ్ సిపియులు పెట్టేశాడు మనకి. లిస్ట్ ఆఫ్ సిపియులు ఎట్లా పెట్టాడు తెలుసా బాబు? 1 కోర్ సిపియు లిస్ట్ పెట్టాడు, 2 కోర్ సిపియు, 3 కోర్ సిపియు, 4 కోర్ సిపియు, 5 కోర్ సిపియు. అంటే నీకు ఏ కోర్ సిపియు కావాలంటే దాని మీద జస్ట్ క్లిక్ చేయి అంతే, ఆ కోర్ సిపియు నీ సర్వర్లో ఇన్స్టాల్ అయిపోద్ది అంతే. డైరెక్ట్ అటాక్ అంతే. అంటే మనకి సపోజ్ అంటే ఎక్కడ దాకా ఉన్నాయి సార్? లీస్ట్ సిపియు వచ్చేసి 1 కోర్ సిపియు, హైయెస్ట్ సిపియు వచ్చేసి ఇక్కడ చూడండి, హైయెస్ట్ సిపియు చూడండి 448 కోర్ సిపియు ఉంది. హైయెస్ట్ సిపియు ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో 448+ కోర్ సిపియులు ఉన్నాయి ఏడబ్ల్యూఎస్లో. అంటే మీరు ఏడబ్ల్యూఎస్లో సింగిల్ కోర్ సిపియు తయారు చేసుకో, సర్వర్లో వేయచ్చు, 2 కోర్ వేయచ్చు, 5 కోర్ వేయచ్చు, 100 కోర్ వేయచ్చు, 200 కోర్ వేయచ్చు, 500 కోర్ వేయచ్చు, 400 కోర్ వేయచ్చు, 480 దాకా మీకు ఛాన్స్ ఉంది. దట్ మీన్స్ వాట్ 1 కోర్ సిపియు ఇస్ ద లిస్ట్ అండ్ 448 సిపియు ఇస్ హైయెస్ట్. ఇలాగా మనం సర్వర్ను తయారు చేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెసింగ్ స్పీడ్ కోసం మనం సిపియు ఎక్కువ స్పీడ్ కోసం మనం వాడతాం. సరే, మరి సిపియు అంటే మాకు అర్థమైంది, కరెక్టే. మరి ర్యామ్ అంటే ఏంటి? సింపుల్గా ర్యామ్ అంటే ఎట్లా ఉంటుంది అంటే, మనకి మార్కెట్లో ర్యామ్ సో ర్యామ్ అనేది మనకు మార్కెట్లో గతంలో అయితే 125 MB ర్యామ్లు ఉండేవి. ఎప్పుడు జమానాలో, పాత ఓల్డెన్ డేస్ 256 MB ర్యామ్స్ ఉండే, 256 MB 512 MB ర్యామ్స్ ఉన్నాయి. 512 MB ర్యామ్స్ గతంలో ఓల్డ్. తర్వాత వచ్చేసి 1 GB ర్యామ్లు వచ్చినాయి, 1 GB ర్యామ్స్ వచ్చినాయి. ఆ తర్వాత 2 GB, ఆ తర్వాత 4 GB డాష్ 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 డాష్. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి 64 GB, 256 GB ర్యామ్లు కూడా వచ్చేసినాయి మార్కెట్లోకి. 256 GB ర్యామ్లు వచ్చేసినాయి. ఇది మన ల్యాప్టాప్లో మనం ఉపయోగించే కాన్ఫిగరేషన్ ఇది. మహా అయితే మనం మన ల్యాప్టాప్లో తిప్పి కొడితే 16 GB ర్యామ్లో వాడతాం మహా అయితే. ఓకే, 16 GB. సార్ నా ల్యాప్టాప్లో ఎంత ర్యామ్ ఉందో తెలుసుకోవాలంటే ఎట్లా సార్? మళ్ళీ సేమే MS Info 32. ఓకే, నీ ల్యాప్టాప్లో ఎంత ర్యామ్ ఇన్స్టాల్ చేసిందో తెలుసుకోవాలన్నా MS Info 32. సేమ్ థింగ్, మళ్ళీ ఏంది, మళ్ళీ రన్ కమాండ్లో MS Info 32 చేస్తే మళ్ళీ ఈ మాదిరిగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు కొంచెం కిందకి వెళ్ళి చూస్తే ఇదిగోండి ఇక్కడ చూసారా, ఎస్ ఇన్స్టాల్డ్ ర్యామ్, టోటల్ ర్యామ్ మెమరీ అంటే ఎంత? అది 16 వచ్చేసింది. ఎస్ చూసారా, 16 GB. అంటే 16 GB ర్యామ్ ఇక్కడ ఉంది. దీనిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ కూడా మీరు తెలుసుకోవచ్చు. దీనిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇది ఇక్కడ చూసారా బాబు, దీనిలో ఉన్న ఆపరేటింగ్ సిస్టమ్ పేరు విండోస్ అమ్మ అని చెప్తుంది. అది చూసారా, ఓఎస్ నేమ్ వచ్చేసి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. దీన్ని ఎవరు తయారు చేశారంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ. ఓకే, ఇది అంతా కూడా పూర్తి స్థాయిలో మనకి ఇన్ఫర్మేషన్ కావాలంటే MS Info 32 చాలా ఎక్సలెంట్ ఆప్షన్ ఇది విండోస్లో. లైనెక్స్లో సార్ చెప్తా, లైనెక్స్ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత నేను చెప్తా. సో ఈ మాదిరిగా మనం ర్యామ్ సెట్ చేయొచ్చు, సిపియు సెట్ చేయొచ్చు. ర్యామ్లో కూడా వాడు ఎలా పెట్టాడు తెలుసా? వాడు ఇంతే 512 నుంచి పెట్టాడు. 512 MB ర్యామ్, ఫస్ట్ వన్ 512 MB ర్యామ్ అంటే పైన ర్యామ్ అని రాసేసి 512 MB ర్యామ్ అని రాశాడు. ఓకే. తర్వాత రెండు ఏం రాశాడు? 1 GB ర్యామ్ అని రాశాడు. ఓకే, తర్వాత ఏం రాశాడు? 2 GB ర్యామ్ అని రాశాడు. ఓకే, ఈ మాదిరిగా సార్ మాకు ఎంత కెపాసిటీ గల ర్యామ్స్ ఉన్నాయి ఎక్కడ? ఏడబ్ల్యూఎస్లో. వాడు 1 TB ర్యామ్ ఇచ్చున్నాడు,
2 TB ర్యామ్లు ఇస్తున్నాడు, డాష్ 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 6 TB ర్యామ్లు కూడా ఇస్తున్నాడు మనకి. అరే అంత కెపాసిటీ గల ర్యామ్లు. ఎస్, అంటే లీస్ట్ ర్యామ్ వచ్చేసి మనకి 512 MB ర్యామ్, హైయెస్ట్ ర్యామ్ వచ్చేసి 6 TB. ఇంకా వర్క్ చేస్తున్నాడు, ఇంకా 6 TB ర్యామ్కి ఇంకా పెంచడానికి ట్రై చేస్తున్నాడు. దట్ మీన్స్ వాడు 512 MB ర్యామ్, 6 GB ర్యామ్ రెండు ఉన్నాయి అనమాట. ఇక్కడ వచ్చేసరికి CPU అనేది 1 కోర్ CPU ఉంది, 448 కోర్ CPUలు కూడా ఉన్నాయి. అంటే ఇట్లా ఈ మాదిరిగా వాడు ఏం చేశాడంటే చూడండి, యాక్చువల్గా చాలా తెలివైన AWS. ఇదిగోండి 1 కోర్ CPU అంటే 1 కోర్ CPUనే 1 CPU అని రాశాడు. ఓకే, 1 GB ర్యామ్ 1 రాసి GB ర్యామ్ అని రాశాడు, అంతే. దాన్నే మనం ఏమంటామంటే మెమరీ. ఓకే, మెమరీ అని పిలుస్తాం. రైట్, బాగుంది. 1 కోర్ CPU 1 GB ర్యామ్. మళ్ళీ ఏం రాశాడు, 2 కోర్ CPU 2 GB ర్యామ్. ఓకే ఓకే, మళ్ళీ ఏం రాశాడు, 3 కోర్ CPU 3 GB ర్యామ్. ఇట్లా డాష్ 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 డాష్. ఇదే ఇక్కడ 448 కోర్ CPU 6 TB ర్యామ్. ఇట్లా ఈ మాదిరిగా ఉంటాయి అన్నమాట, డాష్ 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 ఇట్లా. అంటే నీ సర్వర్కి ఇప్పుడు యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మనం ఏం చేయాలంటే, ఒక బిజినెస్ ఓనర్ వస్తాడు, వాడు ఏబిసి బ్యాంక్ బిజినెస్ ఓనర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలా, సింపుల్గా బాబు ఐ నీడ్ 100 సర్వర్స్, 100 సర్వర్లు కావాలి నాకు. ఓహోహో, 100 సర్వర్లు కావాలి, కరెక్టే. వాట్ ఈస్ యువర్ బిజినెస్? దిస్ ఇస్ బ్యాంకింగ్ బిజినెస్. ఆ తర్వాత వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ బిజినెస్? సైజ్ ఆఫ్ బిజినెస్ అంటే నాకు అక్రాస్ ద గ్లోబ్ బిజినెస్ ఉంది, ప్రజెంట్ మాత్రం నాకు ఇండియాలో 100 సర్వర్లు కావాలన్నాడు. ఓకే, అండ్ అక్రాస్ ఇండియా ఐ నీడ్ 100 సర్వర్స్ అన్నాడు. అప్పుడు ఏం చేయాలి మనం, ఏబిసి బ్యాంక్ కస్టమర్లు ఎంత అనాలిసిస్ చేయాలా, ఎన్ని బ్రాంచ్లు ఉన్నాయి అనాలిసిస్ చేయాలా, దానికి తగ్గట్టుగా సర్వర్లు ఏం కావాలని మనం ఇస్తాం. అంతేగాని ఇదిగో ఏబిసి బ్యాంక్ వాళ్ళు 1 GB ర్యామ్ తీసుకోండి, 1 కోర్ CPU తీసుకోండి అని సర్వర్ ఇచ్చామా, అవుటే అయిపోయింది. ఎందుకు? వాడి బిజినెస్ బ్యాంక్ అది, వాడి బిజినెస్ ఏంది, బ్యాంకింగ్ సెక్టర్. అది బ్యాంకింగ్ సెక్టర్ అంటే 24/7 సర్వర్లు ఎక్సలెంట్గా నడవాలా. సర్వర్ల మీద కెపాసిటీ, సర్వర్ల మీద ఎంత లోడ్ పడ్డా సరే పనిచేస్తూ ఉండాలి, క్రాష్ అవ్వకూడదు. అందుకోసం మనం ఏం చేయాలా, కాన్ఫిగరేషన్ సెట్ చేయాలా, అంటే కాన్ఫిగరేషన్ అంటాం దీన్ని. సో ఇక్కడ మనం వీటిని మనం ఏమని పిలుస్తాం, కాన్ఫిగరేషన్ అంటాం. కాన్ఫిగరేషన్, ఎస్ ఎస్. బయట మార్కెట్లో కూడా మీరు ల్యాప్టాప్కి వెళ్ళటానికి కొన్నప్పుడు కాన్ఫిగరేషన్ ఎంతో చెప్పండి అంటాడు. అది 1 కోర్ CPU, 2 కోర్ CPU, 4 ఇట్లా ఈ మాదిరిగా కాన్ఫిగరేషన్ అంటాం మనం. అయితే వాడు ఏం చేశాడు, AWS వాడు చూడండి, కాన్ఫిగరేషన్ అనే పేరు పెట్టి ఈ కాన్ఫిగరేషన్కి ఇదిగో 1 కోర్ CPU 1 GB ర్యామ్ ఒక గ్రూప్కి అన్నాడు, గ్రూప్ 1 అన్నాడు. ఓకే, 2 కోర్ CPU 2 GB ర్యామ్ గ్రూప్ 2 అన్నాడు. ఓకే ఓకే, గ్రూప్ 2. మళ్ళీ ఇది వచ్చేసి 3 కోర్ CPU 3 GB ర్యామ్ గ్రూప్ 3. అట్లా వాడు ఏం చేశాడంటే మొత్తం రకరకాల గ్రూపులు చేశాడు. అంటే ఎట్లా ఏ మాదిరిగా చేశాడు తెలుసా, ఇదిగో 1 కోర్ CPU 1 GB ర్యామ్ ఫస్ట్, 1 GB ర్యామ్ ఒక గ్రూప్ అన్నాడు. ఓకే, 2 కోర్ CPU 2 GB ర్యామ్ ఒక గ్రూప్ అన్నాడు. ఓకే, గ్రూప్ నెంబర్ 2. ఓకే, 3 కోర్ CPU 3 GB ర్యామ్ మరొక గ్రూప్ అన్నాడు. అంటే ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, డాష్ 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 ఇలా 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 మొత్తం నీకు 530 అంటే 530+ గ్రూపులను తయారు చేశాడు. అంటే నీకు ఏ గ్రూప్ కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకోవడమే నీ పని. సో నువ్వు AWSలోకి వెళ్ళిన తర్వాత ఈ గ్రూప్స్ లిస్ట్ చేస్తాడు, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, డాష్ 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 డాష్. సో మెనీ గ్రూప్స్ ఆర్ అవైలబుల్. ఈ గ్రూపులో నీకు అది ఏది కావాలా, నాకు కస్టమైజ్ చేసిన ఆప్షన్ ఉండదు సార్? నో కస్టమైజేషన్ ఆప్షన్. వాడు ఇచ్చాడంటే మనం వాడుకోవాలి. నియర్ బై ఆప్షన్ మనం తీసుకుంటాం అనమాట. సెలెక్ట్ చేసుకోవాలి, ఆర్ బిఫోర్ ఆర్ నెక్స్ట్ వర్షన్? ఎస్ ఎస్, అంటే అంతే, జస్ట్ నియర్ బై అంతే. ఇప్పుడు సపోజ్ కస్టమర్ ఏమన్నాడు అంటే, కస్టమర్ బిజినెస్కి తగ్గట్టుగా మనమే సర్వర్లు ఇస్తాం. సో అందుకనే మనం సొల్యూషన్ ఆర్కిటెక్ట్స్ అని పిలుస్తాం. అంటే వి ప్రొవైడ్ ఏ సొల్యూషన్ టు ద కస్టమర్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్, వి ప్రొవైడ్ ఏ సర్వర్స్ టు ద కస్టమర్స్. అట్లా ఇది ఈవెన్ కస్టమైజ్ అజూర్ లో కూడా సేమ్ కదా సార్? సో మనం మొత్తం కస్టమైజేషన్ ఉండదు? సేమ్, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. మనం ఇలా ఓకే, ఇస్తాడు, మనం ఉపయోగించుకోవాలి, జస్ట్ క్లిక్ అంతే. క్లిక్ కొడితే ఓకే సార్, చాలు, అది వచ్చి మన సర్వర్లో యాడ్ టెంప్లెట్. అయిపోతుంది. ఇట్స్ ఎస్, లైక్ ఎ టెంప్లెట్. ఇట్స్ లైక్ ఎ టెంప్లెట్. ఎస్, గ్రూప్. ఓకే ఓకే, ఓకే. ఇప్పుడు ఇలాగా 1 కోర్ CPU 1 GB ర్యామ్, 2 కోర్ CPU 2 GB ర్యామ్ అట్లా ఇచ్చేసాడు. మనం దాని మీద క్లిక్ చేస్తే, సపోజ్ మనం 1 కోర్ CPU 1 GB ర్యామ్ అనే దాని మీద క్లిక్ చేసాం అనుకోండి, అది వచ్చి మన సర్వర్ ఇన్స్టాల్ అయిపోద్ది, హార్డ్వేర్.
డైరెక్ట్గా. అప్పుడు మన సర్వర్లో 1 GB ర్యామ్ వస్తుంది, 1 కోర్ సిపి కూడా వచ్చేస్తుంది. 1 కోర్ సిపి అయిపోయింది, అది విషయం. అట్లా మరి సార్ ఇప్పుడు ఇవి మాకు అర్థమైనవి కరెక్టే. ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా చేశాడు వాడు? సింపుల్. ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఎలా చేశాడంటే, ఆపరేటింగ్ సిస్టమ్ అని కింద రాసేసి సో ఈ మాదిరిగా డిస్ప్లే చేశాడు. ఇలా బాక్సుల మాదిరి